క్యాంపస్ లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. విద్యావంతులకు నిలయమైన ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్లో సిబ్బంది కర్కశత్వంతో మానవత్వం మంటగలిసింది. తన బిడ్డను చూడడానికి వచ్చిన ఒక తల్లిని కనీసం రాత్రి వేళ కూడా ఉండనివ్వకుండా హాస్టల్ సిబ్బంది బయటకు గెంటేయడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో యాజమాన్యం ప్రవర్తించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ విద్యార్థులు రాత్రి నుంచి రోడ్డుపైకి వచ్చి భారీ నిరసన చేపట్టారు. అధికారుల తీరుపై వర్సిటీలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఒక విద్యార్థిని చూడడానికి ఆమె తల్లి గ్రామం క్యాంపస్ లోని హాస్టల్ కు వచ్చారు. పనులు ముగిసేసరికి రాత్రి కావడంతో ఆ సమయంలో ఇంటికి వెళ్లడం ఇబ్బందిగా భావించి ఆ రాత్రికి హాస్టల్లో ఉండి మరుసటి రోజు ఉదయం వెళ్తానని సిబ్బందిని కోరారు. అయితే అందుకు హాస్టల్ సిబ్బంది ఏమాత్రం కూడా కనికరం లేకుండా నిరాకరించింది. ఇక్కడికి ఉండడానికి వీల్లేదు, ఇప్పుడే వెళ్లిపోవాల్సిందే అంటూ సదరు మహిళను అందరి ముందు అవమానించారు. తన తల్లి రాత్రి వేళ ఒంటరిగా ఎక్కడికి వెళ్తుందని విద్యార్థిని కన్నీళ్లతో వేడుకున్న సిబ్బంది మాత్రం మొండిగా ప్రవర్తించి ఆమెను బయటకు పంపే ప్రయత్నం చేశారు. ఎప్పటి నుంచి ఉన్నారు ఇక్కడ? నిన్న నైట్ నియర్లీ 9 o'clock నుంచి స్టార్ట్ చేస్తే టిల్ నౌ ఇట్స్ 7 అవుతుంది కావచ్చు. ఈ టైం వరకు మేము ఇక్కడే కూర్చున్నాం. ఎందుకు అసలు మీ సమస్య ఏంటి? ప్రాబ్లం ఏంటంటే యాక్చువల్గా నిన్న ఒక అమ్మాయి అంటే మా ఫ్రెండ్ వాళ్ళ పేరెంట్ వచ్చారు. సో పేరెంట్ వస్తే పేరెంట్ ని హాస్టల్లోకి అలౌ చేయలేదు. అంటే వాళ్ళకి రూల్స్ లో లేదంట పేరెంట్స్ ని అలౌ చేయాలని. సో ప్రతి ఒక్క హాస్టల్లో ఖచ్చితంగా ఒక పేరెంట్ కి ఒక అకామిడేషన్ అనేది, గెస్ట్ వచ్చినప్పుడు ఒక అకామిడేషన్ అనేది ఉండాలి. సో అది ప్రాపర్ గా లేదు. అంతేకాకుండా వాళ్ళ రెస్పాన్స్ ప్రాపర్ గా లేదు. మేము కాల్ చేసినా రెస్పాండ్ అవ్వకపోవడం, ర్యాష్ గా మాట్లాడడం, ఇవన్నీ ఇగ్నోరెన్స్ లేదు. హ్యూమానిటీ లేదు. అందుకే మేము వచ్చి కూర్చున్నది. ఎటువంటి హ్యూమానిటీ లేదు. నిన్న నైట్ నుంచి వచ్చి కూర్చున్నా ఇప్పటి వరకు కూడా ఎవరు రాలేదంటే వాట్స్ ద కండిషన్ అనేది మనకి ఈజీగా అర్థం అవుతుంది. అసలు ఏంటి అసలు వాళ్ళు రావడం వల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుందా అధికారులకి? ఇప్పుడు మీ పేరెంట్స్ వచ్చి అక్కడ ఉండడం వల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుందా అంటున్నా మిగతా విద్యార్థులకి? పేరెంట్స్ వచ్చి ఉండడం వల్ల ప్రాబ్లం అవుతుంది అంటే పేరెంట్స్ చూడ్డానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా అకామిడేషన్ ఉండాలి కదా. వాళ్ళకి ప్రాబ్లం అట్లాంటిది ఏం లేదు. దే ఆర్ అనేబుల్ టు ఫేసెస్. అంతే. ఇక్కడికి వచ్చి మేము క్వశ్చన్స్ అడుగుతామని వాళ్ళు రావట్లేదు. అంతే, రావట్లేదు. అంటే కనీసం అంటే పేరెంట్స్ రానేప్పుడు వాళ్ళు ఒక స్ట్రిక్ట్ గా రూల్స్ పాటిస్తున్నారు. మీకు ఫుడ్ విషయం కావచ్చు, అవన్నీ ఏమైనా ప్రాపర్ గా పెడతారా ఇక్కడ? ప్రతిదీ ప్రాబ్లం ఉంది. అంటే ఈ ప్రాబ్లం తో పాటు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫుడ్ ప్రాపర్ గా ఉండదు. వచ్చేటప్పుడు పోయేటప్పుడు స్ట్రీట్ లైట్స్ చాలా సార్లు కంప్లైంట్ చేసినా గానీ ఉండవు. అంతేకాకుండా బేసిక్ అకామిడేషన్ ఫెసిలిటీస్ కూడా మాకు హాస్టల్స్ లో లేవు. అంతే. ఫస్ట్ ప్రాపర్ రెస్పాన్స్ ఉండదు. మేము ఏ ప్రాబ్లం రీప్రజెంట్ చేసినా డైరెక్టర్ మేడం కి గానీ, మేడం పేరు కళ్యాణ్ లక్ష్మి మేడం గారు, ఆ మేడం జస్ట్ రీప్రజెంటేషన్ తీసుకుంటారే తప్ప దానికి ఎటువంటి సొల్యూషన్ గానీ ఒక రిజల్ట్ గానీ ఉండదు. ఆడపిల్లలు నైట్ మొత్తం ఇక్కడ కూర్చున్నా కూడా పట్టించుకోకపోవడం కారణాలు ఏంటి? ఇంకా అది వాళ్ళకి తెలిసి ఉండాలి. పట్టించుకోకపోవడానికి కారణం ఏంటంటే నైట్ అంతా మేము కూర్చున్నా గానీ వాళ్ళు ఎటువంటి కన్సర్న్ చూపినప్పుడు మేము మా డిమాండ్స్ కోసం మేము ఫైట్ చేస్తాం. ఇలా ఈ రోజు అనే కాదు, ఎన్ని రోజులైనా సరే వాళ్ళు వచ్చే వరకు మాత్రం మేము లేవ్వము. ఎందుకు రావట్లేదు అంటే నైట్ మొత్తం నాటే జోక్. రోడ్ల పైన కూర్చోవడం అంటే నాటే జోక్. ఆడపిల్లలు రోడ్లపై కూర్చుంటే అది పెద్ద సమస్య ఉంటుంది. కాబట్టి వాళ్ళు రావాలి కదా కంపల్సరీ రావాలి కానీ వాళ్ళు రాలేదు. నిన్న డీన్ సార్ వచ్చారు. ఫోన్ చేపిమన్నా ఫోన్ కూడా చేయించలేదు వాళ్ళు. డీన్ సార్ వచ్చారు, స్టూడెంట్స్ వెల్ఫేర్ నుంచి డీన్ సార్ వచ్చారు. సార్ కూడా ప్రాపర్ గా ఆన్సర్ చేయలేకపోయారు. ఎందుకంటే మేము మ్యామ్ ని ఖచ్చితంగా రమ్మన్నాం. సారీ, మ్యామ్ వాజ్ అన్విల్లింగ్ టు కమ్ కాబట్టి వీసీ కూడా కాల్ చేసాం కానీ వాళ్ళు ప్రాపర్ గా రెస్పాండ్ అవ్వలేదు. అందుకే మేము నైట్ అంతా స్టే చేయాల్సి వచ్చింది ఇక్కడే. ఎంతసేపు ఉంటారు ఇక్కడ? ఇంకా వాళ్ళకి వచ్చి ప్రాపర్ రెస్పాన్స్ ఇచ్చి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి డైరెక్టర్ మేడం సస్పెండ్ అవ్వడమా, తను రిజైన్ చేయడమా అనేది మాకు ఒక క్లారిటీ ఇచ్చిన తర్వాతనే లేస్తాము. అంటే ప్రాపర్ గా ఇప్పుడు డైరెక్టర్ మేడం అపాయింట్ అయింది మా కోసం, స్టూడెంట్స్ కోసం. స్టూడెంట్స్ వెల్ఫేర్, స్టూడెంట్స్ ప్రాబ్లమ్స్ పట్టించుకున్నప్పుడు ఆ పొజిషన్ తనకెందుకు, తనుండి మాకేంటి? ఇంకా డైరెక్టర్ అనే పొజిషన్ ఎందుకు? మా ప్రాబ్లమ్స్ పట్టించుకున్నప్పుడు అలాంటి పొజిషన్ వద్దు. తెలంగాణలో టాప్ మోస్ట్ యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీలో ఇట్లాంటి పరిస్థితులు వస్తాయని ఎప్పుడన్నా మీరు ఊహించారా? అది బయటికి చెప్పుకోవడానికి ఇట్లా పరిస్థితులు ఉండవు కానీ లోపల అంటే ప్రతి ఒక్కరికి స్టే చేసే వాళ్ళు, ఇక్కడ ఉండే వాళ్ళకి మాత్రమే ప్రాబ్లమ్స్ అన్ని తెలుస్తున్నాయి అన్నమాట. బాధ అనిపిస్తలే? ఒక టాప్ యూనివర్సిటీలో చదువుకుందామని వచ్చినాం కానీ రోడ్ల మీద కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చిందని బాధ